ఒక వ్యక్తి తన కుమారుడు వ్యసనపరుడు కాకూడదని తన కుమారుడికి కావలిగా ఒక వ్యక్తిని నియమిస్తాడు. అయితే తన కుమారుడు ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేస్తున్నా కావలివాడు జాగ్రత్తగా చూసుకునేవాడు. తను ఏదైనా పొరపాట్లు చేస్తున్నా కావలివాడు హెచ్చరించేవాడు. అయితే కుమారుడు తనకిష్టమైన పనులు చేయడానికి కావలివాడు ఆటంకంగా ఉన్నాడని, కావలివాడిని ఎలాగైనా మార్చుకోవాలని తన వ్యసనాలని నెమ్మదిగా కావలివాడికి కూడా అలవాటు చేస్తాడు. ఇక్కడ కావలివాడు ఎవరో కాదు, మన మనస్సాక్షి. దేవుడు మనము ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు గద్దించడానికి మనకి తోడుగా మనస్సాక్షిని ఏర్పాటు చేశాడు. అయితే ఈ మనస్సాక్షి గద్దింపుకు మనం లోబడక మనతో పాటు మనస్సాక్షిని కూడా మనం పాడు చేస్తున్నాం. అందుకనే దేవుని వాక్యము సెలవిస్తుంది, క్రీస్తు యేసు యొక్క రక్తము మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. కాబట్టి మనము మనస్సాక్షిని పాడు చేసుకునే వారిగా ఉండక మనస్సాక్షి యొక్క గద్దింపుకు లోబడే వారిగా ఉంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండగలమని ప్రభు పేరట మీకు మనవి చేసుకొనిచున్నాను.